ఏం తెలియదని ఒప్పుకోవాలి. జాన్పాల్ బ్రదర్ గారు, మీరు ముగ్గురు ఒక్కరే అని ఒక్క రెఫరెన్స్ చూపిస్తే మీకు బైబిల్ తెలుసని మేము ఒప్పుకుంటామని యూనివర్సిటీ వాళ్ళు చెప్తున్నారు. మరి మీరు స్పందించాలి. మరి జాన్పాల్ బ్రదర్ అనే బ్రదర్ ఉన్నాడు, ఆయన రాయచోటి. ఆయన ఒక మాట అన్నాడు, BOUI వాళ్ళు సవాల్ చేసేవాళ్ళు కానీ సందులో దాక్కుండే వాళ్ళు మాత్రమే, అరిచేవాళ్ళు కానీ కరిచేవాళ్ళు కాదు అని బల్లగుద్ది ఆయన సవాల్ లైఫ్ టైం ఛాలెంజ్ ఇస్తున్నాడు. మీది సత్యమైనప్పుడు, వాక్య ప్రకారంగా మీ సత్యమైనప్పుడు ముగ్గురు వేరు అని దేవుడు యేసుక్రీస్తు వారు దేవుని కుమారుడు అని మీ సత్యమని తెలిసినప్పుడు మీరు ఎందుకు ఆ ఛాలెంజ్ని స్వీకరించలేకపోయారు? దానికి మీ సమాధానం? ఖచ్చితంగా ఇది ఏదో సందర్భంలో జరుగుతుంది డిబేట్. ఖచ్చితంగా లేట్ అయితే కానీ పక్కగా జరుగుతుంది. పిడి సుందర్రావు గురించి జాన్పాలకు ఒక్క లైన్ కూడా తెలియదు. ఓకే. పిడి సుందర్రావు గారు యేసుక్రీస్తు చనిపోలేదని, ఆయన కాశ్మీర్కి వచ్చాడని దొంగగా, ఇక్కడ బౌద్ధ సన్యాసి దగ్గర యోగం నేర్చుకుని జ్ఞానం నేర్చుకుని వెళ్ళిపోయి పుస్తకాలు రాసినాడు. ఈ జాన్పాల్ ఎక్కడ ఉన్నాడు అప్పుడు? జాన్పాల్ ఎక్కడ ఉన్నాడు? సరే, ఇప్పుడు కూడా మనకు మతోన్మాదులు చాలా ప్రశ్నలు వేస్తాను. వీళ్ళతో ఏమన్నా డిబేట్లో ఏమన్నా వాళ్ళకి పై ఏమన్నా సాధించాడా? ఏం సాధించలేదు. అసలు మాట్లాడినివ్వరండి. జాన్పాల్లో కరుణాకర్ అనేవాడు మాట్లాడినివ్వడు. అతనితో ఇతను ఏమన్నా ఏడు సాగిందా? పై ఏమన్నా సాగిందా? ఏం లేదు అక్కడ. జాన్పాల్ మాట్లాడుతూ ముగ్గురు ఒకేనటువంటి సబ్జెక్టు నా 10 వీడియోలు ఉన్నాయి, అవి మీరు వినండి అని చెప్పి ఆ వీడియోలో చూస్తే మనుషులు ఈ భూమి మీద ఉన్నంత వరకు ఆ ముగ్గురు ఎవరో మనకు బైబిల్ చదివినా కూడా అర్థం కాదని చెప్పేశాడు ఆయన. అర్థం కానప్పుడు ఎందుకు ఛాలెంజ్ తీసుకురావాలి? మరి ఆయనకే ఆయన మెసేజ్లు వినమన్నాడు, వింటే ఏమైనా చెప్పాడమని చూస్తే ఈ మన బ్రతుకున్నంత వరకు ఈ బైబిల్ మనకు అర్థం కాదని చెప్పేశాడు ఆయన. ఓకే, మరి ఎలా చెప్పినాడు? ముగ్గురు ఒకటేనా ఆయన? సరే, నేను ఒక మాట, ఇప్పుడు ఆయన లైఫ్ టైం ఛాలెంజింగ్ విసిరాడు కదా, మరి ఇప్పుడు పిటి సుందరరావు గారు కావచ్చు, ప్రసన్నబాబు గారు కావచ్చు, డిప్యూటీ డైరెక్టర్ కావచ్చు, వీరిని పక్కన పెడదాం. కింద ఉన్న ప్రిన్సిపాల్స్, ఎంపీటీహెచ్ స్టూడెంట్స్ చాలామంది ఉన్నారు కదా, మరి వాళ్ళందరిలో ఎవరు కూడా ఆయన ఛాలెంజింగ్గా ఇది తండ్రి వేరు, కుమారుడు వేరు, పరిశుద్ధాత్మ వేరు ఇదో అని ఆయన క్వశ్చన్కు ఆన్సర్ ఇచ్చినట్టు ఎవరు కనపడలే. యూట్యూబ్లో చూస్తే కర్నూలు ఆయన ఒక ఆయన మాట్లాడాడు, చాలా మంది ఛాలెంజ్ చేసినారు జాన్పాల్ మీద. అతను ఆయన్ని పట్టించుకో, ప్రసన్నబాబుతోనే మాట్లాడాలన్న. ఎందుకు మాట్లాడాలంటే ఆయనతో మాట్లాడితే నేను ఫేమ్ అవుతానని. అంత తప్పితే ఏమీ లేదు. నేను కడపలో ఉంటా, నా పేరు విజయభాస్కర్. తండ్రి కుమార పరిశుద్ధాత్ములు ముగ్గురు ఒక్కటని నాతో మాట్లాడగలిగాడు రమ్మను. నేను కూడా ఎంబీటీహెచ్ పూర్తి చేసిన. జాన్పాలు BOUIలో MBTH చేసినటువంటి వాటితో కూడా మాట్లాడలేడు ఆయన. అంతేనా? ఒకవేళ మాట్లాడి గెలిస్తే రమ్మనండి, మేము కూడా సవాలు స్వీకరిస్తున్నాం. ఎందుకంటే మన వలన వేరే మతోన్మాదులకు కొంచెం తక్కువగా అవుతుందని తప్పితే నెంబర్ ఇస్తాము, అడ్రస్ ఇస్తాము, మీ ద్వారా మీకు ఇస్తాము. జాన్పాల్కి ఫోన్ చేసి రమ్మని చెప్పండి. ఎందుకంటే మనం వేరే పిడి సుందరరావు కూడా సవాల్ చేసింది, విషం తిప్పింది, తొడగొట్టింది క్రీస్తు విరోధులపై. మన వాళ్ళను కూడా మాట్లాడినాడు, కానీ అంతగా మాట్లాడలే. ఎవరిని ఈ స్వస్థత వరాలు రాకుండా అయిన వాళ్ళని మాట్లాడాడు గట్టిగా, అంతేగాని సవాల్ చేసి ఏం చేయలేదు, తక్కువగా ఏం చేయలేదు. ఇంకొక విషయం ఏంటంటే BOUI వాళ్ళ మీద ఇంకొక అభిప్రాయం ఉంది. ఏంటంటే వీళ్ళు చదువులేని పాస్టర్ల దగ్గరికి వెళ్ళి సవాల్ చేస్తారు, కానీ వాళ్ళ దగ్గర వీళ్ళు గొప్పగా ప్రగల్భాలు పలుకుతారు, కానీ సబ్జెక్టు ఉన్న వ్యక్తి దగ్గరికి వెళ్ళి ఛాలెంజ్ చేసి నిలబడే వాళ్ళు కాదు అని కూడా మాటలు వస్తున్నాయి. దానికి మీ చూడండి, జాన్పాల్ అహ్మద్ దీదాద్ గురించి జాన్పాల్కి తెలియదేమో. చెప్పండి. అహ్మద్ సౌత్ ఆఫ్రికాలో డర్బన్ సిటీలో ఆయన ఇంటర్నేషనల్ స్పీకర్ ఆయన. ఏ దేశపు కోర్టులోనైనా 2 నిమిషాల్లో నేను బైబిల్ విసిరి పడేస్తా అన్నాడు తప్పని. అలా అంటే పిడి సుందరరావు సవాల్ చేసినాడు.
సవాల్ చేసి టర్మ్స్ అండ్ కండిషన్స్ రాసుకొని ఆ. విజయవాడలో గ్రౌండ్లో పెట్టుకొని ఓకే పోటీకి ఎవరు రాకపోతే వాళ్ళు ఓడిపోయినట్లని అగ్రిమెంట్లో రాసేసుకున్నారు. ఓకే ఆయన పోటీకి రాలే, చనిపోయినా. అంటే అంతవరకు లేచినటువంటి ఆయన పిడి సుందర్రావు రాసినటువంటి ఆ లెటర్తో ఆయన అప్పుడే ఓడిపోయినాడు ఆయన. ఎందుకంటే అందరి మాదిరి పిడి సుందర్రావు చదవలేదు, మాట్లాడాడు. 25 సంవత్సరాలు కష్టపడి ఒక త్రిత్వం గురించి కానీ త్రిత్వం ఏకత్వం అనేది 1980 చిల్లరలోనే మాట్లాడినాడు ఆయన. 85లోనే ఏదో మాట్లాడినాడు ఆయన. 25 సంవత్సరాలు చదివి ఆయన ఎంత ప్రపంచ శాస్త్రవేత్తలను కూడా పిలిచాడు. కర్నూలులో అబ్దుల్ కలాంను కూడా మాట్లాడినాడు ఆయన. ఓకే నేను యేసుక్రీస్తు గురించి మాట్లాడతా, నన్ను కాదనే హక్కు ప్రెసిడెంట్ కూడా లేదన్నాడు ఆయన. ఎందుకంటే రాజ్యాంగం నాకు హక్కు ఇచ్చిందన్నాడు ఆయన. కాబట్టి ప్రసన్న బాబు కూడా జాకిర్ నాయక్ను సవాల్ చేసినాడు. జాకిర్ నాయక్ కూడా తక్కువడేం కాదు, అహ్మద్ దీదాత్ శిష్యుడు జాకిర్ నాయక్. జాకిర్ నాయక్ కూడా సవాల్ చేసాడు, ఒకవేళ మన ఇద్దరు ఎవరు ఓడిపోయినా నేను క్రైస్తవాన్ని వదిలేస్తా, నువ్వు ముస్లింని వదిలే అన్నాడు. రారు, సందులో దాక్కుండే వాళ్ళు కాదు, బహిరంగ సభల్లో మాట్లాడేవాడు బిఓయువయాలు. ఇట్లా స్టూడియోలో కూర్చొని మాట్లాడేవాళ్ళు కాదు, ఒక మీటింగ్లో పెట్టేసి మాట్లాడేవాడి జానపాలను. అసలు ఎప్పుడైనా బహిరంగ మీటింగ్ చేశాడు అతను? ఒక చర్చి లేదంటే ఒక స్టూడియో బహిరంగ మీటింగ్లో ఎప్పుడైనా ఛాలెంజ్ చేశాడా? ఒక అవాస్తవాన్ని గురించి కానీ మతంలో మొదలకైనా ఎప్పుడైనా సవాల్ చేసినాడా? అసలు అతనుకున్న క్వాలిఫికేషన్ ఏంటి, ఎన్ని సంవత్సరాలు చదివినాడు, ఏ సబ్జెక్టులు చెప్పినాడు, నువ్వు నేర్చుకునేటువంటి గురువు ఎవరు, నీ దగ్గర ఏమన్నా చెప్పగలవా ఇవన్నీ? బీఓఈ వాళ్ళు ఎప్పుడు కూడా పరిగెత్తేవారు కాదు. కాకపోతే పైన యూనివర్సిటీ వాళ్ళు మనం గొడవ ఎందుకు అన్నారు తప్పితే, ఒక్కసారి డైరెక్టర్ కానీ డిప్యూటీ డైరెక్టర్ కానీ జాయింట్ డైరెక్టర్ కానీ ఒక్కసారి వదిలి చూడమనండి. జానపాలు ఒక కోఆర్డినేటర్తో మాట్లాడలేడండి. అన్ని పాటలకు కూడా వాళ్ళకు కూడా అన్నీ ఉంటాయి, అన్నీ ఉంటాయి. ఒక్క రెఫరెన్స్ ఒక్క రెఫరెన్స్ యూట్యూబ్లో పెట్టమన్నాడు. ఒక్క రెఫరెన్స్ ఆయన ఒక్క రెఫరెన్స్. జాన్పాల్ బ్రదర్, మీకు భాస్కర్ గారు ఒక ఛాలెంజింగ్ ఇస్తున్నారు. ముగ్గురు ఒకటే అని మీరు ఒక రెఫరెన్స్ చూపిస్తే చెప్పండి. ఒక్క రెఫరెన్స్ చూపిస్తే ఆయనకు బైబిల్ తెలుసు అని కొంచెం మనకు అవగాహన వస్తుంది. జాన్పాల్ బ్రదర్ గారు, లేదంటే బైబిల్ ఏం తెలియదని ఒప్పుకోవాలి. జాన్పాల్ బ్రదర్ గారు, మీరు ముగ్గురు ఒక్కరే అని ఒక్క రెఫరెన్స్ చూపిస్తే మీకు బైబిల్ తెలుసని మేము ఒప్పుకుంటామని యూనివర్సిటీ వాళ్ళు చెప్తున్నారు. మరి మీరు స్పందించాలి మరి. ఓకే, నెక్స్ట్ అంతేనా బ్రదర్? మరి